అదే నమస్కారం. ఈరోజు నేను సూటిగానే చెప్తున్నా, మన విజయ్ వాళ్ళ నాన్న ట్రాప్లో పడ్డాడు. మేబీ ఇది విజయ్కి తెలిసి జరిగిందా అంటే డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ అవునంట. ఎందుకు 2012లో లోక్ జనపాల్ బిల్లు కోసం ఏకంగా మన అన్నా హజారే, అరవింద్ కేజ్రీవాల్ మరికొంతమంది ఢిల్లీ వేదికగా ఒక నిరసన లాంటిది చేస్తున్న మూమెంట్లో ఎవరి మీద చేస్తున్నారంటే వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం మీద. ఆ రోజు అక్కడ ఉండి హడావుడి చేసినటువంటి వారు దేశ ప్రజలను వచ్చేసి అబ్బా ఇటువంటి వాళ్ళు నాయకులుగా ఉండాలరా అని అనిపించినటువంటి వారిలో అరవింద్ కేజ్రీవాల్ గ్యాంగ్ ఫస్ట్ ప్లేస్. ఏం చేశారు వాళ్ళు? స్కామ్లు అంటే దారుణంగా వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని చీట్ చేయటాలు, కొడతాలు ఏవో చేశారు. చివరికి అన్నా హజారా సైతం అన్నాడు ఇలాంటి చేస్తారని అనుకోలేదని మొన్న అన్నాడు. అండ్ అంతకుముందు ఓపెన్గా చెప్పాడు రాజకీయ పార్టీ పెట్టి తప్పు చేశారని అన్నాడు. చివరికి ప్రూవ్ చేశాడు, అరవింద్ కేజ్రీవాల్ ప్రూవ్ చేశాడు నేను తప్పే చేస్తా, నేను అందుకే పార్టీ పెట్టాను. అక్కడ మెయిన్ అర్థం కావాల్సింది ఇంకోటి అత్యంత కీలకమైనది. ఆ రోజు అరవింద్ కేజ్రీవాల్ పోరాటం చేసింది ఎవరి మీద? కాంగ్రెస్ మీద, కాంగ్రెస్ అవినీతి మీద. చివరికి ఇండీ కూటమిలో భాగంగా ఉంటూ మరలా వాళ్ళు సపోర్ట్ తీసుకొని ఉండి మరలా వాళ్ళకి సపోర్ట్ ఇస్తూ వారు పెట్టిన బిల్లుల్ని పాస్ చేపిస్తూ ఇలా వీళ్ళు చేసిన హడావుడి అంతా కాదండి. చివరికి ఆ కాంగ్రెస్ని ఎప్పుడైతే వాడుకున్నాడో, ఎప్పుడైతే ఆ కాంగ్రెస్ జత కట్టాడో సంఖ్య నాకిపోయాడు అరవింద్ కేజ్రీవాల్ అయితే. ఇప్పుడు విజయ్ వాళ్ళ నాన్న ఎస్ఐ చంద్రశేఖర్ 2021 సంవత్సరంలో ఏకంగా విజయ్ పేరు మీద ఒక అసోసియేషన్ పెట్టి దాన్ని ఒక రాజకీయ పార్టీ అంటూ దానికి విజయ్ అభిమానులు రండి టికెట్లు ఇస్తామంటూ నానా కంపు చేశాడు. ఏకంగా విజయ్ కోర్టుకు వెళ్ళాడు. నా పేరు వాడి, నా ఫోటో వాడి మా నాన్న నా పరువు తీస్తున్నాడు, దానికి సెక్రటరీగా మమ్మ ఉంటాం, ట్రెజరర్గా మమ్మ ఉంది, సో మమ్మ మా నాన్న నా పరువు తీస్తున్నారు, అసలు నా సంబంధం విషయం అని చెప్పేసానండి. చివరికి వీళ్ళు ముందుగా విడ్డ్రా చేసుకున్నారు, కోర్టు కొట్టేశారు. అప్పుడు నిజంగా విజయ్ పరువు ఘోరంగా పోయింది. భయంకరమైనటువంటి ఒక ఊబిలో చిక్కుకుపోయినాడు దేవుడిలో బయటకు వచ్చాడు. ఈరోజు అండి 108 సీట్లు గెలిచాడండి, 118 సీట్లు రావాలండి. ఏం చేయాలండి? కాంగ్రెస్ జోలికి పోకుండా ఏ కాంగ్రెస్ మీద అయితే ఒకనాడు నువ్వు పోరాడావు, ఏ కాంగ్రెస్ అయితే ఈరోజు దేశంలో యాంటీ హిందూ అన్నట్టు తయారైందో, ఏ కాంగ్రెస్ అయితే అనకూడదు కానీ ఎవరిని ఎంకరేజ్ చేస్తా పోతుంది. లక్కీలీ మనకు తెలంగాణలో కొంచెం బెటర్గా ఉందండి. మిగతా చోట్ల కాంగ్రెస్ అంటే చాలామంది భయపడుతున్నారు, ఇదేంటి పార్టీరా బాబు అన్నట్టు. చెప్పకూడదు బట్ ఫ్లోలో చెప్తున్నా. ఈవెన్ ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి కదా, పుదుచ్చేరి, తమిళనాడు, కేరళ, అస్సాం, పశ్చిమ బెంగాల్, ఈ 5 రాష్ట్రాలలో కూడా కాంగ్రెస్ మొత్తం ఎన్ని స్థానాలు గెలిచింది, ఆ గెలిచిన వాళ్ళు ఎవరనేది మీరు తీయండి. నేను క్రాస్ చెక్ చేసా, అప్రాక్సిమేట్లీ 85 to 90% మధ్యలో మొత్తం ముస్లింలే. సో రేవంత్ రెడ్డి గారు చెప్పింది నిజమే, కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్, దాట్స్ ఇట్. సో అటువంటి మతతత్వ పార్టీతో ఈరోజు ఎస్ఐ చంద్రశేఖర్ పొత్తు పెట్టుకోరా బిడ్డ అని చెప్తే ఈయన విజయ్ని పొత్తు పెట్టేసుకున్నాడు. ఇప్పుడు వాళ్ళు వచ్చేసారు, వీళ్ళతో పాటు ఉన్నారు. ఇప్పుడు ఏమైంది దీనికి? సిపిఐ, సిపిఎం, తర్వాత వచ్చేసి సికేసి వాళ్ళని కలుపుకోవాల్సి వస్తుంది. అదే కాంగ్రెస్ జోలికి పోకుండా ఉంటే డిఎంకే టు అధికార పార్టీ నుంచి బయటకు వచ్చినారు కాబట్టి వాళ్ళు కలవరు. అన్న డిఎంకే గెలిచేది ఖచ్చితంగా కూల్గా అంతా సెట్ అయ్యేది. గవర్నర్ గారు అసలు ఇబ్బంది ఉండేదే కాదు. ఇప్పటి ముఖ్యమంత్రి కూడా అయిపోయాడు విజయ్ అయితే. నేను మరలా చెప్తున్నా, నోట్ చేసి పెట్టుకొని, కాంగ్రెస్ వల్ల విజయ్కి నష్టం తప్ప లాభం లేదు, అది త్వరగా తెలుసుకుంటాడు. బట్ చేతులారా ఆయన తండ్రి వల్ల విజయ్ 2021లో ఒకసారి, ఇప్పుడు ఒకసారి తెలుసో తెలియకుండా భయంకర నష్టాన్ని అయితే చూశాడు. రేపు గవర్నర్ గారి దగ్గరికి విజయ్ వచ్చేసి ఇదిగో నాకు క్లియర్ సపోర్ట్ ఉందని చెప్పేసి ఎవరు తీస్తాడు ఏంటో చూద్దాం. ఒకవేళ రేపు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నా కానీ వీళ్ళతో పాటు నష్టం తప్ప లాభం అయితే లేదు విజయ్కి అయితే. ఇప్పటికైనా విజయ్ రియలైజ్ అయ్యి ఆ కాంగ్రెస్ని దూరం పెడితేనే బాగుపడతాడు. ఒకప్పుడు కాంగ్రెస్ ఏం పాపాలు చేస్తుంది ఏంటన్నది அண்ணா ஹாசரே ముందు ఎలా అన్నాడు మన విజయ్ అనేది వీడియో పెడతాను చూడండి. காலையில் டெல்லிக்கு போயிட்டு அண்ணா ஹாசரை நேரில் செஞ்சு அவர்களோட அறப்போராட்டத்துக்கு வாழ்த்து சொல்லியிருக்காரு. என்னோட ஆதரவு அண்ணா ஹாசரே அவர்கள் சொல்றோம், நீங்களும் உங்களோட ஆதரவு தெரிவிங்க அப்படின்னு சொல்லியிருக்காரு. Without any political background, and this movement has triggered solidarity nationwide and awareness to eliminate corruption.